భవానీకి ఒక్కతే ఇంట్లో ఉన్నప్పుడు అరే నేను ఇలా చేసినందుకు తప్పు అనిపిస్తుంది, ఇలా చేయకుండా ఉండాల్సిందని అనిపించలే? అనిపించింది, డిలీట్ చేద్దామని అనిపించింది. కాకపోతే వాళ్ళకి తెలియాలి కదా ఏమని? నాకు కోపం వచ్చిందని. ఆ వీడియో వల్ల ఇప్పుడు పాత వాళ్ళకి అర్థమైతది. ఎందుకంటే ఒక అమ్మాయి ఈ అమ్మాయి వీడియో పెట్టుకొని ఫేమస్ అయింది అని పాత వాళ్ళకైతే తెలుస్తది. కొత్త వాళ్ళైతే వాళ్ళు చెప్పలేను కదా. వేరే వాడు ఇప్పుడు నీ వీడియోలు పెట్టుకొని ఫేమస్ అవుతున్నాడు అని చెప్పి నీకు కోపంగా మాట్లాడాలంటే అది ఏ రకంగానూ కోపంగా అనిపించట్లేదు. అంటే ఇలాంటి కంటెంట్ చెయ్యాలా? ఈ 5 వీడియోలే, వేరే మాట్లాడి నేను ఇంకా ఓన్లీ 5 వీడియోలే. ఇప్పుడు వేరే నెగటివ్ తీసుకొచ్చారు. మీరే ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమన్నారు, ఎప్పుడు పాజిటివ్ గా నా ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా దానికి రీచ్ లేదు. ఇప్పుడు నెగటివ్ గా తీసుకొస్తేనే దానికి రీచ్ ఉంది అని ఇప్పుడు మీరు నెగటివ్ గా తీసుకొస్తున్నాను. ఇప్పుడు నేను నెగటివ్ గా మాట్లాడట్లేదు, నేను ఒరిజినల్ భవానీ గురించి అంటున్నారు. అట్లా మాట్లాడలే. ఒరిజినల్ భవానీకి ఎప్పుడు కూడా ఈ 5 వీడియోలు బాధ అనిపించట్లేదా? అరే నేను ఒక చిన్న పాప ఉంది, నేను ఒక ఆడపిల్లని, నేను ఇలా ఎవరన్నా అబ్బాయిని నా హస్బెండ్ ఉండంగా నాకు నీకు కోపం రావడం సహజం, నేను అది కూడా ఒప్పుకుంటా. కానీ ఇలా రండి కమెంట్లు పెట్టండి, నేను సెలెక్ట్ చేసుకుంటా, నేను వస్తాను అనడం తప్పు కాదా? 10 సార్లు చెప్పలేను కదా, నాకు కోపం వచ్చింది నేను చెప్పా, దానికి బాధ కూడా. అది భవానీ వర్షన్ లో కోపం అంటే భవానీకి కోపం వస్తే అబ్బాయిని రమ్మంటది, ఏమైనా అనుకోండి ఇంకా అంతేనా? ఫైనల్ గా మీడియాకి అంటే ఎవరైతే ఇంకా ఛానల్స్ ఉన్నారో బోల్డ్ భవానీ అని పేరు ఇచ్చారు కదా, అదే భవానీకి ఎక్కడైనా కనుక ఏ ఇంటర్వ్యూలోనైనా లేదా ఆమె వీడియోల కింద కానీ ఎక్కడైనా కానీ డాక్టర్ అనే బిరుదు ఆమెకు మీరు ఇస్తే కనుక డెఫినెట్ గా నేను యాక్షన్ తీసుకుంటాను, వాళ్ళ పైన కేసు పెడతాను, అస్సలు తగ్గేది లేదు. ఎందుకంటే డాక్టర్ సమరం గారితో ఈమెను పోలుస్తున్నారంట. డాక్టర్ సమరం గారు మరి మీరు ఏ చదువు చదవకుండానే దీని గురించి మాట్లాడుతున్నారా? అండ్ ఈమె వీడియోలకి డాక్టర్ అని బిరుదు ఇచ్చారు కదా, సిగ్గుందా కొంచెం అన్నా? డాక్టర్ అంటే అసలు మీనింగ్ తెలుసా? వాళ్ళకి ఈమెకి ఎలా అండి మీరు అసలు పెడుతుంది? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? క్రోమ్ అంటే ఈమె దృష్టిలో బూతు. ఆమెనే అంటుంది చిన్నప్పటి నుండి మాకు చెప్పకపోవడం వల్ల ఇది బూతు అని చెప్పడం వల్లే నాకు అది బూతులానే ఈ రోజు ఉంది అని. ఈ రోజు కూడా చిన్నపిల్లలకి ఫోన్లు ఎందుకు ఇస్తున్నారు అని ఆమె క్వశ్చన్ చేస్తుంది. సో పేరెంట్స్ మీరు ఒకసారి ఈమె వీడియోకి వెళ్ళి చూడండి. ఈమె వీడియోలు కనుక ఆమె ఇంకో క్వశ్చన్ కూడా వేసింది, ఏంటంటే ఎవరన్నా ఈమె వీడియోల వల్ల మా పిల్లలు ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు అని అంటే వాళ్ళని తీసుకురండి అని అంది. పేరెంట్స్ కి నేను క్వశ్చన్ చేస్తున్నా, ఈ అమ్మాయి వీడియోలకి మీరు సపోర్ట్ చేస్తారా? అండ్ డాక్టర్, ఈమెకి డాక్టర్ అనే ఏదైతే ఉందో ఆ ముందు అది ఇస్తారా? ఈమె ఒక డాక్టర్ అంట, ఈమె వల్ల అందరూ బాగుపడుతున్నారంట, ఆ ప్రాబ్లమ్స్ తో ఇష్యూస్ తో ఏమంటారు ఫేస్ చేసే వాళ్ళకి ఈమె హెల్ప్ చేస్తుందంట, ఈమె ఒక మెసేజ్ ఇస్తుందంట. సో ఈమెకి సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా కొంచెమైనా సిగ్గుశరం ఉండాలి. కింద మీరు ఆమె వేలో ఆమె కరెక్ట్ గానే ఉంది అంటున్నారు, ఆమె వేలో ఆమె హస్బెండే ఆమెను వీడియోలు డిలీట్ చేయమన్నాడు, అత్తామామనే ఆమెను డిలీట్ చేయమన్నారు, స్టిల్ తెగించి చేస్తుంది, నేను వాళ్ళని కన్విన్స్ చేసుకున్నా అంటుంది. ఏ రకంగా కన్విన్స్ చేసింది? వాళ్ళ ఇంట్లోనే సపోర్ట్ లేనప్పుడు మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది మీకు తెలియాలి. ఈ ఇంటర్వ్యూ ఎవరిని ఏమంటారు ఏదో ఉద్దేశించి తప్పుగా ఆమె తప్పుగా చేయడానికి కాదు, ఆమె చేసే కంటెంట్ ఆమె ఇష్టం, కానీ ఆమె మాట్లాడిన పద్ధతి తప్పు. అందుకు నేను ఈరోజు పిలిచాను. డాక్టర్ 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 ప్రాణాలు ఇచ్చే దేవుళ్ళండి వాళ్ళు. వాళ్ళతోని ఆమె అసలు డాక్టర్ అంటే అసలు సర్టిఫికెట్ ఎన్ని సంవత్సరాలు చదువుతారు? ఈ సబ్జెక్టుకి సంబంధించిన డాక్టర్ నేమ్ అంటారు, పోనీ ఆడవాళ్ళకి చూసే డాక్టర్ నేమ్ అంటారు. ఇవి కూడా ఆమెకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఈమెకి ఒక అకౌంట్ డాక్టర్ భవానీ, అట్లీస్ట్ రిపోర్ట్స్ కొట్టండి ఆ అకౌంట్ పైన, దాన్ని ఫాలో అయ్యి దానికి కూడా కమెంట్లు పెట్టి 30K+ సబ్స్క్రైబర్స్ అని. ఏంటండి కొంచెమన్నా ఆలోచించండి, సిగ్గుండాలి మాట్లాడుకోవాలంటే. ఈ టాపిక్ గురించి హెల్ప్ చేస్తుందా? ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అమ్మాయి మీకు? చాలా మంది సంసారాలు నిలుపుతుందా? ఈమె వీడియోలు చిన్న పిల్లలు చూస్తే అసలు తెలియని వాళ్ళకి కూడా ఫోన్లు ఎందుకు ఇస్తున్నారని మాట్లాడుతుందా పిల్ల? ఈ రోజులల్లో ఏ పిల్లలు లేరండి, ఫోన్ ఇస్తేనే తినే పిల్లలు ఉన్నారు ఈ రోజులల్లో. అది కూడా వాళ్ళు చూస్తుంది ఏంటి, రైమ్స్ అని అవని వాళ్ళకి చిన్నప్పుడు అలవాటు చేస్తున్నారు. అట్లాంటి చిన్న పిల్లలు 3 years లో 5 years లో ఎంత మెచ్యూర్ గా మాట్లాడే పిల్లలు ఉన్నారు బయట. వాళ్ళతో ఒక్కసారి కొంచెం ఆలోచించండి, బేసిక్ కామన్ సెన్స్ ఇది. డాక్టరేట్ ఎందుకు ఇస్తారండి డాక్టరేట్ ఆ పిల్లకి?
6 సంవత్సరాలు చదివి తర్వాత 2 years స్పెషలైజేషన్ చేసుకొని చిన్న తప్పు చేస్తేనే డాక్టర్స్ ని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న రోజులు ఇవి. అట్లాంటి ఈమె వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఈమెను ఇంటర్వ్యూ చేసే యాంకర్లకు కూడా చెప్తున్నాను నేను ఈరోజు, ఇంకొకసారి మీరు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. డాక్టర్స్ అని మెన్షన్ చేస్తున్నారు. ఏ రకంగా డాక్టర్ ఆమె? నేను ఈరోజు ఈ అమ్మాయిని పిలవడానికి మేజర్ రీజన్ 2. ప్రీవియస్ ఇంటర్వ్యూలు చూసింది ఏంటంటే డాక్టర్ భవానీ అని పెట్టడం ఒకటి, డాక్టర్లతో ఆమె పోల్చుకోవడం. డాక్టర్లు చెప్తే తప్పు లేదు, కానీ నేను చెప్తే తప్పు ఏంటంటే డాక్టర్ల దగ్గరికి వేల ఫీజులు ఇచ్చి తిరుగుతారు. మాకు పిల్లలు పుట్టట్లేదు, మాకు ఏంటి అనేది అర్థం కావట్లేదు అని వేలకు ఖర్చులు పెట్టుకుంటూ తిరుగుతారు. అయినా కూడా వాళ్ళు చెప్పే పద్ధతులు, చేసే డీలింగ్స్ వేరు. ఈ అమ్మాయి చెప్పే పద్ధతి వేరు. వాళ్ళతో ఈమె పోల్చుకుంటుంది. సో ఇంత హైప్ ఇవ్వడానికి రీజన్ ఎవరు? మీరు. మీ ఇంట్లో చిన్న పిల్లలకే ఇది చెడిపోతే ఎట్లా ఉంటది? కొంచెమన్నా బుద్ధి బుర్ర ఉపయోగించి చదువుకున్న వాళ్ళైతే ఆలోచించండి. ఆ అమ్మాయి నేను ఇట్లానే ఉంటా, నేను ఇట్లానే చేస్తా అంటుంది. నేను భవానీ గారు మీకు కూడా చెప్తున్నా, వెరీ సీరియస్ గా చెప్తున్నా, మీరు మొండిగా వెళ్తే మీరు ఏమన్నా అనుకోవడం కాదు. ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు వీడియో చేసుకోండి, మీరు ఇంటర్వ్యూ చేసుకోండి, మీరు వీడియో చేసుకోండి. ఒక్క నిమిషం ఇప్పుడు దాకా మాట్లాడారు, ఇప్పుడు మీరు వినాలి కదా. ఒక్క నిమిషం ఇప్పటి వరకు కంటిన్యూషన్ ఉంది. నేను అయిపోయిన తర్వాత మీకు టైం ఇస్తా, మీరు కెమెరాకి మీరు మాట్లాడుకోండి. ఈ వీడియో తర్వాత మీరు కంటిన్యూ వీడియో చేసుకోండి. ఏమంటున్నారు వినండి, పిలిచి ఏమంటున్నారు వినండి. మీరు అదే వీడియో చేసుకోండి, అదే వీడియో చేసుకోండి, వినండి, అదే వీడియో చేసుకోండి. కానీ డాక్టర్ అనేది తీసేయండి అంటున్నా. చెప్పడానికి బరాబర్ అడుగుతా నేను. డాక్టర్ ఎట్లయితావు డాక్టర్? ఎందుకు చదువుకున్నా? డాక్టర్ అంటే నాకు తెలుసు. ప్రాణాలు ఇచ్చేవాడి ముందు నువ్వెంత? నేను పెట్టుకున్నా నా పేరు. అవును, ఎవడో పిచ్చకుంటా ఇంటర్వ్యూ తీసుకున్నా వీడియోలు చేస్తుంది నువ్వు. అసలు నువ్వు ఎందుకు పిలిచినాను? ఫిరోజ్ గారు మీడియా ముందు చెప్తున్నా, బరాబర్ చెప్తా. ఎవరు అసలు ఒక మర్యాద మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు. సిగ్గుందా? నీకు సిగ్గుందా? శరం ఉందా? ఏమైనా ఉన్నాయా? అసలు ఇలాంటి చిల్లర ఇంటర్వ్యూ అవునా? నువ్వు వీడియోలు చేసుకో అని చెప్పా, అవునా? నువ్వు కంటెంట్లు చేసుకో అని చెప్పా. డాక్టర్ తీసుకోవాలి అంతేగా. ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నా నేను. కెమెరాకి చెప్పు. ఇప్పుడు నేను రిపోర్ట్ కొట్టండి అని చెప్పా కదా. నువ్వు మాట్లాడే మాటలకి అర్థం పర్థం ఉన్నారా? ఇంటర్వ్యూ పరంగా ఇంటర్వ్యూ తీసుకొని సప్పు చేయకుండా ఉండాలా? మరి ఏమంటున్నావు నువ్వు? డాక్టర్ నేను పెట్టుకున్నానా?